రేపే భోగి బుధవారము ఎంతో పవిత్రమైనటువంటి రోజు. అంతేకాకుండా ఈ భోగి పండుగ రోజున మనకు ఏకాదశి రావటం అనేది ఇంకా గొప్ప విశేషంగా చెప్పుకోవచ్చు. ఈ ఏకాదశినే షట్తిల ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఏకాదశి మనకు సుమారు 110 సంవత్సరాల తరువాత ఈ భోగి రోజున రావటం అనేది చాలా గొప్ప విశేషంగా మనకు వేద పండితులు చెప్పటం అనేది జరుగుతుంది. ఇలాంటి రోజు మళ్ళీ మనకు కొన్ని వందల సంవత్సరాల తరువాతే వస్తుంది. కాబట్టి ఇంత పవిత్రమైనటువంటి ఈ రోజున ఇంట్లో ఆడవాళ్ళు ఈ నియమాలను ఆచరిస్తూ పొరపాటున ఈ కూరను వండినా లేదా తిన్నా కూడా చేతిలో చిల్లిగవ్వ అనేది లేక నరకం అనుభవిస్తారు. ఇంకా అప్పుల పాలైపోతారు. అలాగే సంవత్సరం అంతా కూడా అష్ట కష్టాలు పడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది. మీరు చేసేటటువంటి పూజలకు పరిహారాలకు ఎటువంటి ఫలితం అనేది లేకుండా పోతుంది. కాబట్టి ఇంతటి పవిత్రమైనటువంటి ఈ రోజున ఈ కూరలను మాత్రం వండటం కానీ తినటం కానీ చేయవద్దు. కూరలు వండకూడదు తినకూడదు అనగానే వెంటనే నాన్ వెజ్ అనుకుంటారు అందరూ. నాన్ వెజ్ తినకూడదు, కానీ మనకి కూరగాయల్లో కూడా కొన్ని రకాలైనటువంటి కూరలు ఇలాంటి ప్రత్యేకమైన పవిత్రమైన రోజుల్లో వండకూడదు తినకూడదు అని చెప్పేసి మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ కూరలను వండొద్దు తినొద్దు. అలాగే వండకూడని కూరలతో పాటుగా మీరు ఈ రోజున ఇలా పూజ చేసుకొని ఇలాంటి చిన్న చిన్న పరిహారాలను గనక పాటించినట్లయితే ఈ భోగి పండుగ అనేది మీ జీవితంలోకి భోగభాగ్యాలను అష్టైశ్వర్యాలను తీసుకువస్తుంది. అంటే చేయాల్సినటువంటి పనులు ఎంత ముఖ్యమో అలాగే చేయకూడని పనులు కూడా అంతకన్నా ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తాయి. కాబట్టి ఈ భోగి రోజున అసలు ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, ఎలాంటి నియమాలు ఆచరించాలి, ఏ కూరలను వండకూడదు, ఇదంతా కూడా మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే అంతా చక్కగా కూడా అర్థమవుతుంది. అలాగే మరికొంతమంది మిత్రులకు చేరటం కోసం వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఈ ఒక్క వీడియోలో మీకు అన్ని ప్రశ్నలకు సమాధానాలు అనేవి దొరుకుతాయి. సంక్రాంతి అనగానే ఎంతో పెద్ద పండుగగా పెద్దల పండుగగా జరుపుకుంటూ ఉంటారు. అంతేకాకుండా ఈ పండుగను 3 రోజులు జరుపుకుంటూ ఉంటారు. అందులో మొట్టమొదటి రోజే రేపు భోగి పండుగ అనమాట. ఈ భోగి పండుగ రోజు అనేది చాలా పవిత్రమైనటువంటి రోజుగా, అలాగే ఈ పండుగకి ముందుగానే ఇంటిని వాకిలిని అటక మీద సామానుతో సహా మొత్తాన్ని కూడా దించుకొని, అంటే బూజులు దులుపుకోవటము, సామానంతా కూడా శుభ్రంగా క్లీన్ చేసుకోవటం, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఎందుకంటే కొంతమంది నెలకి 2 నెలలకు క్లీన్ చేసుకునే వాళ్ళు ఉంటారు. కానీ కొంతమంది సంవత్సరానికి ఒకసారి, అంటే ఈ సంక్రాంతి పండుగకైనా సరే ఇంటిని వాకిలిని అంతటినీ కూడా చక్కగా శుభ్రం చేసుకుంటారనమాట. అంటే ఇంట్లో ఉన్నటువంటి సామాను అంతా కూడా తోముకోవటము, అలాగే ఇంట్లో ఉన్నటువంటి ప్రతి వస్తువును కూడా ఎటువంటి దుమ్ము ధూళి బూజులు అనేవి లేకుండా శుభ్రం చేసుకోవటం వలన మన ఇంట్లో ఉన్నటువంటి చెడు నెగిటివ్ దరిద్రం ఇదంతా కూడా ఆ యొక్క దుమ్ము రూపంలో మురికి రూపంలో అంతా కూడా పూర్తిగా బయటికి వెళ్ళిపోతుంది. కాబట్టి సంవత్సరానికి వచ్చే ఈ సంక్రాంతి పండుగను మాత్రం ఎవ్వరూ కూడా మిస్ చేసుకోకుండా ముందుగానే ఇలా ప్రతిదీ అటక మీద సామాన్ అంతటినీ కూడా దించుకొని అంతా శుభ్రం చేసుకోవటము, ఇల్లంతా కూడా చక్కగా బూజులు దులుపుకొని ఒక పండుగ వాతావరణం అనేది మనకు అక్కడే క్రియేట్ అవుతుంది. తర్వాత గుమ్మానికి బయట కూడా చక్కగా కడుక్కొని ముగ్గు వేసుకుంటారు. ఈ రోజున వైకుంఠ వాకిళ్ళు ముగ్గులు వేసుకొని చక్కగా గొబ్బెమ్మలు పసుపు కుంకుమ పుష్పాలతో అలంకరణ చేసుకుంటారు. అలాగే భోగి పండుగ కాబట్టి కొంతమంది భోగి కుండలు ముగ్గు ఇవి కూడా వేసుకుంటారు. చక్కగా పసుపు కుంకుమ రంగులతో ఈ భోగి కుండలను కూడా వేసుకుంటారనమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తెల్లవారుజామునే సూర్యోదయానికి ముందుగానే లేచి చక్కగా ఇలా ఇంటిని వాకిల్ని అంతా కూడా శుద్ధి చేసుకోవటము, గుమ్మానికి బయట ఇట్లా ముగ్గులు వేసుకోవటము, గొబ్బెమ్మలు పెట్టుకోవటము, ఇంటి లోపల కూడా ఉప్పు నీటితో ఇల్లంతా కూడా శుభ్రంగా తుడుచుకోవటము, తరువాత స్నానం అంటే ప్రతి ఒక్కరూ కూడా తల స్నానాలు అనేవి చేయాలి. రేపు స్నానం చేసేటటువంటి నీటిలో ఏంటంటే రేగి ఆకులు ఉంటాయి కదండి, అంటే ఈ భోగి పండుగ రోజున పిల్లలకి రేగి పళ్ళు పోస్తూ ఉంటారు కదా, అలాగా ఆ రేగి చెట్టు యొక్క ఆకులు ఉంటాయి కదా, ఆ రేగి ఆకుల్ని 4-5 ఆకులను తీసుకొని చేత్తో నలిపేసేసి చక్కగా ఆ ఆకుల్ని మీరు స్నానం చేసే నీటిలో కలుపుకొని చేయటం కానీ, ఒకవేళ ఆకులు దొరకని
పక్షంలో కాస్తంత గళ్ళులుప్పు కానీ చిటికెడంత పసుపు కానీ వేసుకొని స్నానం చేసే నీటిలో వేసుకొని చేయటం వల్ల ఏంటంటే మీకున్నటువంటి కష్టాలు తొలగిపోతాయి. ముఖ్యంగా రేగి ఆకులు స్నానం చేసే నీటిలో కలుపుకొని స్నానం చేయటం వలన కష్టాలను తొలగించడానికి ఈ రేగి ఆకులు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. ఇవి మనకు చిన్న చిన్న ఆకులుగా ఉంటాయన్నమాట. కాబట్టి తప్పనిసరిగా ఈ ఆకులు తెచ్చుకొని స్నానం చేసే నీటిలో కలుపుకొని స్నానం అనేది చేసే ప్రయత్నం చేయండి. తరువాత ఇలా చేసిన తర్వాత మీరేంటంటే ఆకుపచ్చ రంగు కానీ, పసుపు పచ్చ రంగు కానీ, ఎరుపు రంగు వస్త్రాలు కానీ ధరించడం వలన మీకు ఆయుష్ అనేది బాగా పెరుగుతుంది. కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాని నలుపు రంగు బట్టలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ధరించకూడదు. మనకు స్నానం ఎంత పవిత్రమైనదో అలాగే మనం వేసుకునే బట్టలు కూడా అంతే ముఖ్యమైన పాత్రను పోషిస్తాయన్నమాట. నలుపు ఏంటంటే నెగిటివ్ను పెంచుతుంది, కష్టాలను పెంచుతుందన్నమాట. కాబట్టి ఈ రంగు వస్త్రాలు అనేవి చూసుకొని మీరు వేసుకోండి. ఇలా చేయటం వలన నరపీడ దోషాలని తొలగిపోతాయి. అలాగే ఆడవారు పూజ చేసేటప్పుడు కాళ్ళకు పసుపు రాసుకోవటము, చక్కగా తల్లో పువ్వులు పెట్టుకోవటము, చేతులకు మట్టి గాజులు వేసుకోవటము, మెడలో నల్లపూసలు వేసుకోవటము, ఇలా కాళ్ళకు మెట్టెలు, ఇలాంటివి ఏంటంటే మీ యొక్క భర్త సంపాదనను, మీ యొక్క భర్త ఆయుష్ను ఎప్పుడు మీరు కూడా సంతోషంగా ఉండటానికి ఇలాంటి చిన్న చిన్న నియమాలు అనేవి చాలా బాగా పనిచేస్తాయి. ఇంకా రేపేంటంటే చక్కగా ఇంట్లో పాలు పొంగించుకోండి. పాలు పొంగించుకోవటం వల్ల మీ ఇంట్లో సిరి సంపదలు కూడా పొంగి పొర్లుతాయి. అలాగే ఈ రోజున శ్రీ మహావిష్ణువును, లక్ష్మీదేవిని పూజించడం వల్ల చాలా పుణ్య ఫలితం అనేది కలుగుతుంది. కొత్త బియ్యం మరియు పెసరపప్పుతో పులగం అనేది తయారు చేసి విష్ణుమూర్తికి నైవేద్యంగా సమర్పించి ఇంట్లో దీపారాధన చేస్తే మీ ఇంటిపై విష్ణుమూర్తి, లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదం అనేది ఎప్పుడూ కూడా ఉంటుంది. ఈ రోజున మీరింట్లో దీపారాధన చేసినప్పుడు వెలిగేటటువంటి దీపంలో చక్కగా 2 యాలకులు గనక వేసినట్లయితే లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుందన్నమాట. అంటే యాలకులను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. కాబట్టి యాలకులు ధనాన్ని బాగా ఆకర్షిస్తాయి అయస్కాంతం లాగా. కాబట్టి 2 ప్రమిదలు ఉంటాయి కదా, 2 ప్రమిదల్లో కూడా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క యాలక్కాయని వేస్తే చాలా మంచిది. ఇంకా రేపు మీకున్నటువంటి అనారోగ్య సమస్యలు పోయి మీకు ఆయుష్ అనేది పెరగాలి అంటే భోగి మంటల మీద కాగబెట్టినటువంటి నీటితోటి స్నానం అనేది పిల్లలు, పెద్దలు ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా చేయండి. ఎందుకంటే భోగి మంటలు అనేవి ప్రత్యేకంగా భోగి అంటేనే భోగి మంటలు వేసుకుంటూ ఉంటారు. ఇంట్లో ఉన్నటువంటి పనికిరాని వస్తువులను అలాంటివన్నీ కూడా చక్కగా ఒక చోట కుప్పలాగా వేసేసి మనకు వెనకటి రోజుల్లో అంటే చలిని భరించలేక ఈ చలికాలంలో అనారోగ్య సమస్యలు పిల్లలకి కానీ పెద్దలకు కానీ జలుబులని, జ్వరాలని ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలాంటివన్నీ తొలగిపోయి ఈ చల్లటి వాతావరణంలో కాస్త వెచ్చదనం కావటం కోసము ప్రతి ఒక్కరూ కూడా భోగి మంటలు వేసుకుంటారు. ఈ భోగి మంటల వెనుక ఆరోగ్య రహస్యాలు కూడా చాలా ఉన్నాయి శాస్త్రపరంగాతో పాటు. కాబట్టి ఈ భోగి మంటల మీద కాచుకున్నటువంటి నీటిని స్నానం చేయటం వలన నదీ స్నానం చేసినంత పుణ్య ఫలితం అనేది కలిగి మీకు ఆయుష్ అనేది పెరుగుతుంది. అలా చేసి చక్కగా స్నానం చేసే నీటిలో కూడా మనం చెప్పినట్లుగా రేగి ఆకులు కానీ, పసుపు కానీ, ఉప్పును కానీ వేసుకోవచ్చు అనమాట. ఇక ఇంట్లో కూడా తప్పనిసరిగా దీపారాధన చేసుకోవాలి. పూజ గదిలో చక్కగా పుష్పాలతో అలంకరణ చేసుకొని ఇంట్లో దీపారాధన చేసుకొని దీపంలో యాలకులు వేసుకోవటము, అలాగే తులసి కోట దగ్గర కూడా దీపం వెలిగించటం వలన మీకు బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా భోగి పండుగ అంటే పిల్లలకు కూడా భోగి పళ్ళు పోస్తూ ఉంటారు. 12 సంవత్సరాల లోపు చిన్న పిల్లల ప్రతి ఒక్కరికి కూడా భోగి పళ్ళను పోయటం అనేది మనకు ఆచారంగా వస్తుందన్నమాట. అలా భోగి పళ్ళు పోయటం వల్ల ఏంటంటే పిల్లల తల మీద ఉన్నటువంటి అంటే మాడు భాగం అంటారు చూడండి, అక్కడ కొన్ని చక్రాలు యాక్టివ్ అవుతాయి అన్నమాట. వాటి వల్ల పిల్లలకి ఆరోగ్యం అనేది బాగుంటుంది. ఆ నాడికి అంటే ఆ తల మీద మాడు భాగానికి ఈ రేగి పళ్ళు తగిలినప్పుడు ఏంటంటే వాళ్ళకి ఆయుష్ అనేది పెరగటం, ఆరోగ్యం పెరగటము, తెలివితేటలు పెరగటము, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి చిన్న పిల్లలకు మనకు సంప్రదాయంగా వెనకటి రోజుల నుంచి ఈ భోగి పళ్ళు పోసే ఆచారం అనేది ఉంటుంది. అంతేకాకుండా దీనివల్ల నరదిష్టి కూడా పూర్తిగా తొలగిపోతుంది. కాబట్టి రేపు చక్కగా భోగి పళ్ళను కూడా పోసుకుంటారు. రేపు భోగి రోజున సాయంత్రం సమయంలో చిన్నపిల్లలకి ఇట్లా భోగి పళ్ళు పోస్తూ ఉంటారు.
అలాగే ఇది మీకు వచ్చేటప్పటికి సాయంత్రం 5 గంటల దగ్గర నుంచి 7:30 మధ్యలో పిల్లలకు భోగిపళ్ళు పోసి చక్కగా హారతి ఇవ్వండి. ఆ రేగిపళ్ళు, చెరుకు గడ ముక్కలు, నానబెట్టినటువంటి శనగలు, చిల్లర నాణాలు, బంతిపూల రేకలు ఇవన్నీ కూడా కలిపి పిల్లల తలపైన పోసి పిల్లలను ఆశీర్వదించాలి. ఈ 3 రోజుల పండుగను మన తెలుగు వాళ్ళు చాలా సంతోషంగా జరుపుకుంటూ ఉంటారు. ఇళ్ళన్నీ కూడా కలకలలాడుతూ ఉంటాయి. 3 రోజుల సంక్రాంతి పండుగలో మొదటి రోజును మనం ఈ భోగి పండుగగా జరుపుకుంటూ ఉంటాము. కొత్త పంటలు ఇంటికి రావటము, అలాగే అల్లుళ్ళు, కూతుర్లు, మనవళ్ళు, మనవరాళ్ళు, ఇంటి నిండా బంధువులు, స్నేహితులు, అలాగే హరిదాసులు, ఇలా ఏంటంటే మనకు చూడటానికి చాలా సంబరంగా 2 కళ్ళు కూడా సరిపోవన్నమాట. అంత బాగా ఈ పండుగ అనేది ఉంటుంది. పిల్లల యొక్క ఆటపాటలు, అలాగే మరదళ్ళు బావలను ఆట పట్టించటము, మామగారి కోరికలు కోరే కొత్త అల్లుళ్ళు, అందరికీ రకరకాలైనటువంటి పిండి వంటలు తయారు చేసేటటువంటి అమ్మమ్మలు, మేనత్తలు ఇవన్నీ కూడా పండుగ సంబరాన్ని ఆస్వాదించేలాగా చేస్తాయి. ఏ ఇంట్లో చూసినా కూడా అందరూ రకరకాలైనటువంటి పిండి వంటలను చేసుకుంటూ ఉంటారు. అరిసెలు, బూరెలు, అలాగే కజ్జికాయలని, చక్రాలు, చెక్కలు ఇలా బాండీ పెట్టి తప్పకుండా ఈ సంక్రాంతి పండుగకి, అంటే ఏ పండుగలకు చేసినా చేయకపోయినా కూడా ఈ సంక్రాంతి పండుగకు మాత్రం తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలా పిండి వంటలను వండుతూ ఉంటారు. ఈ రోజున చేసేటటువంటి దాన ధర్మాలకు కోటి జన్మల పుణ్య ఫలితం అనేది ఉంటుంది. అంటే ఇలా దానం చేయటం వలన మనకున్నటువంటి అష్టదరిద్రాలని తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలాగే ఈ రోజున మీకున్నటువంటి కష్టాలు పూర్తిగా తొలగిపోవాలంటే మీరు భోగి మంటల్లో ఏం చేస్తారంటే ఒక ఎర్రటి వస్త్రం తీసుకొని అందులో కొంచెం కర్పూరము, అలాగే నల్ల ఆవాలు, ఒక స్పూను తెల్ల ఆవాలు వీటిని వేసుకొని చక్కగా ఒక మూటలాగా కట్టేసేసి ఆ మూటను ఏంటంటే భోగి మంటలు వేసేటప్పుడు ఆ భోగి మంటల చుట్టూతా ఈ యొక్క మూట పట్టుకొని మీ యొక్క కష్టం ఏదైతే ఉందో అది పోవాలని చెప్పుకొని 3 సార్లు భోగి మంటల చుట్టూతా ప్రదక్షిణ చేసుకొని ఈ మూటను ఆ మంటల్లో వేసేసేయండి. అంటే మీ కష్టాన్ని ఆ మంటల్లో పడేసేశారు. అంతటితో ఆ కష్టం అనేది తీరిపోయి మీరు సంతోషంగా ఉండటానికి ఈ మూట అనేది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. ఎందుకంటే ఇందులో వేసిన ఆవాలు, అలాగే తెల్ల నువ్వులు, ఈ కర్పూరము ఇవన్నీ చాలా పవర్ఫుల్గా మీ యొక్క చెడుని తీసేస్తాయన్నమాట. అలాగే మనకేంటంటే ఈ భోగి, సంక్రాంతి ఇవేంటంటే కొంచెం కీడుతో వచ్చాయి కాబట్టి ఆ కీడుని తొలగించుకోవాలంటే మగపిల్లలకి కాస్తంత గండం ఉందని చెప్పేసి మనకు శాస్త్రాలు చెబుతున్నాయి, పండితులు చెబుతున్నారు. కాబట్టి 3 నెలల పసిపిల్లవాడి కాడి నుంచి 50 సంవత్సరాల మగపిల్లల వరకు కూడా మగపిల్లలు ఉన్నటువంటి తల్లులు ఈ దిష్టి తీసేసేయండి. చేతులకు ఎర్రగాజులు వేసుకొని ఈ దిష్టి తీసేయాలన్నమాట. అంటే మగపిల్లలు మనకి వంశాన్ని ఉద్ధరించే వాళ్ళు, ఇంటి పేరు నిలబెట్టే వాళ్ళు, తల్లిదండ్రులకు తలకొరివి పెట్టి పున్నామ నరకం నుంచి తప్పించే వాళ్ళు. కాబట్టి మగపిల్లలు బయట తిరుగుతూ ఉంటారు. కాబట్టి మగపిల్లలకు కొంచెం దోషం అనేది ఉంది అని చెప్పేసి మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఇలా దిష్టి తీసేసేయండి. చక్కగా అన్నం, వేడివేడి అన్నం, నిండుకుండా అన్నం తీసి పక్కన పెట్టుకొని ఒకటి తెలుపు రంగు ముద్ద, ఒక ముద్దలో కాస్తంత పసుపు వేసి పసుపు అన్నపు ముద్ద, కొంచెం అన్నంలో కొంచెం కుంకుమ ఉంటుంది కదా, ఆ కుంకుమను వేసి ఎరుపు రంగు అన్నం ముద్ద ఇక్కడ చూపించినట్లుగా 3 ముద్దలుగా తయారు చేసుకోవాలి. తర్వాత ఒక స్టీల్ ప్లేట్ని తీసుకొని ఆ స్టీల్ ప్లేట్లో ఏంటంటే మనం ముందుగా సిద్ధం చేసుకున్నటువంటి తెల్ల అన్నం ముద్ద, పసుపు అన్నం ముద్ద, ఎర్ర అన్నం ముద్ద, దీంతో పాటు కోడిగుడ్డును కూడా తీసుకొని దాని మీద కాటుకతో ఇట్లా ఇంటూ మార్కు వేసేసి ఆ ముద్దల మీద ఏంటంటే నల్ల నువ్వులు కూడా చల్లాలన్నమాట. నల్ల నువ్వులు కూడా మనకు చెడుని తీసేయడానికి బాగా పనికొస్తాయి. కాబట్టి అలా పెట్టేసినటువంటి ఆ ప్లేటుతో చక్కగా మీ పిల్లవాడు ఒకళ్ళున్నా ఇద్దరున్నా సరే పిల్లల్ని అట్లా కూర్చోబెట్టేసి ఇక్కడ చూపించిన విధంగా దిష్టి తీసేసేయాలి. ఇది మీరేంటంటే భోగి రోజు కాదండి, సంక్రాంతి రోజు చేసుకోండి. ఎందుకంటే మీరు ఒక రోజు ముందుగా తెలుసుకోవటం వలన మీ పిల్లలకి ఆ యొక్క గండం నుంచి తప్పించుకునే అవకాశం అనేది మీకు కలుగుతుంది. కాబట్టి మీకు ఇది ముందుగానే చూసి మీరు వెంటనే మరుసటి రోజు ఈ దిష్టి అనేది ఖచ్చితంగా మగపిల్లలకు తీసేసేయండి. సంక్రాంతి రోజు సాయంత్రం సంధ్యా సమయంలో, అంటే సాయంత్రం 4 గంటల దగ్గర నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు అనమాట. అలాగే ఈ గండంతో పాటుగా, అంటే మనకి సంక్రాంతి వల్ల వచ్చే కీడుతో పాటుగా మగపిల్లల మీద ఉన్నటువంటి ప్రత్యేకమైన నరదిష్టి కూడా పూర్తిగా తొలగిపోతుంది. కాబట్టి తప్పనిసరిగా తల్లులు ఇది చేయండి.
అలాగే ఈ భోగి పండుగ రోజున తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా ఒక స్పూను నల్ల నువ్వులు ఉంటాయి కదా, అవి మీరు తినండి. అవి తినటం వల్ల ఏంటంటే మీకున్నటువంటి శని దోషాలు తొలగిపోతాయి. మన శాస్త్రాల ప్రకారము విష్ణుమూర్తి యొక్క చెమట బిందువుల నుంచి ఈ నువ్వులు పుట్టినాయి అంట. కాబట్టి ఈ భోగి పండుగ రోజు అందులో మనకి ఏకాదశి కూడా కలిసి వచ్చింది కాబట్టి ఈ రోజున ఈ నువ్వులు కనుక తిన్నట్లయితే మీ శరీరంలో చక్కగా వేడి అనేది పెరుగుతుంది, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి, దరిద్ర బాధలు శని దోషాలన్నీ కూడా తొలగిపోయి లక్ష్మీ కటాక్షం అనేది సిద్ధిస్తుంది. కాబట్టి ఈ రోజున కొంచెం నల్ల నువ్వులు తినండి. అలాగే ఈ రోజున నల్ల నువ్వులను బ్రాహ్మణులకు దానం చేసినా కూడా మీకున్నటువంటి దోషాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్య ఫలితం అనేది తొలగిస్తుంది. కాబట్టి ఈ రోజున నల్ల నువ్వులను దానం చేయటము, అలాగే కొంచెం నోట్లో వేసుకొని నమలటం వలన ఆరోగ్యము బాగుంటుంది, శని దోషాలు పోతాయి. ఇంకా ఈ భోగి పండుగ రోజున ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా చక్కగా మీరు ఇంట్లో పెసరపప్పుతో పులగం అనేది తయారు చేసి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించి ఇంట్లో దీపారాధన చేస్తే మీ ఇంటిపై విష్ణుమూర్తి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది ఉంటుంది. పులగం అనేది చాలా అంటే మనకు పవిత్రమైనటువంటి ఒక ప్రసాదంగా స్వీకరించవచ్చు అనమాట. పులగం చేసుకోవటం వలన చాలా మంచి జరుగుతుంది, గ్రహాలు మీకు అనుకూలిస్తాయి. అలాగే ఈ భోగి పండుగ రోజు రావి చెట్టుకి ఒక చెంబుడు నీటిని పోసి రావి చెట్టు దగ్గర 7 ప్రదక్షిణలు చేసి చక్కగా అంటే మీరు ధూపం వేయటం వల్ల ఏంటంటే మీకున్నటువంటి జాతక దోషాలు అనేవి తొలగిపోతాయి. అలాగే గుమ్మానికి బయట అలాగే మనకు పూజ గదిలో స్వస్తికి గుర్తు వేసుకోండి. స్వస్తికి గుర్తు వేసుకోవటం వలన కొన్ని రకాలైనటువంటి దుష్ట శక్తులు మన ఇంటి లోపలికి ప్రవేశించకుండా ఉండటానికి స్వస్తికి గుర్తు అనేది చాలా పవిత్రంగా ఉపయోగపడుతుంది, శక్తివంతంగా ఉపయోగపడుతుంది. ఈ రోజున గుమ్మానికి మామిడి తోరణాలు అలాగే బంతిపూల తోరణాలను కట్టుకోవటము, గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవటము, ఇలాంటి నియమాలు అనేవి ఆచరించడం వలన లక్ష్మీదేవి త్వరగా ఆకర్షితురాలై మీ ఇంటి లోపలికి కోట్ల రూపాయలతో అడుగు పెడుతుంది. మరి మనం చేసే ఈ పూజలు పరిహారాలకు ఫలితం కలగాలంటే రేపు ఇంట్లో పొరపాటున ఈ కూరను వండొద్దు. అందులో మొట్టమొదటిది వచ్చేటప్పటికి పొట్లకాయ. రేపు పొరపాటున పొట్లకాయ కూరను వండినా లేదా తిన్నా కూడా అష్ట కష్టాల పాలైపోతారు, అప్పుల పాలైపోతారు, కొన్ని రకాలైనటువంటి మొండి సమస్యలను మిమ్మల్ని పట్టి పీడిస్తాయి. కాబట్టి పొట్లకాయలను వండొద్దు. అలాగే చేదుగా ఉండేటటువంటి కాకరకాయలు. ఈ కాకరకాయలు ఏంటంటే చేదుగా ఉంటాయి, మన జీవితంలో కొన్ని కష్టాలను తేవటానికి ఇవి కారణమవుతాయి. కాబట్టి కాకరకాయలను కూడా వండొద్దు, తినొద్దు. అలాగే ఎర్ర కందిపప్పు. ఈ ఎర్ర కందిపప్పు ఏంటంటే కుజగ్రహానికి అంకితం చేయబడి ఉంటాయి. మన జాతకంలో కుజదోషాలు అనేవి ఎక్కువగా పెరగటానికి ఇవి కారణమవుతాయి. కాబట్టి రేపు ఎర్ర కందిపప్పును పొరపాటున వండొద్దు, తినొద్దు. మామూలు కందిపప్పును వండుకోవచ్చు. అలాగే ముల్లంగి. ఈ ముల్లంగిని కూడా రేపు ఎట్టి పరిస్థితుల్లో వండటం కానీ తినటం కానీ అంటే సాంబారుల్లో కానీ ముల్లంగి ఫ్రైలు పచ్చడి కానీ చేస్తే మాత్రం చాలా ఇబ్బందులు పడతారు. ఇంకా ఈ సొరకాయను కూడా రేపు ఎట్టి పరిస్థితులు అంటే జ్యూసుల రూపంలో కానీ పులుసుల రూపంలో కానీ సాంబారుల్లో వేసుకోవటం కానీ సొరకాయను కూడా వండటం కానీ తినటం కానీ చేయవద్దు. కాదు కూడదని తెచ్చుకొని తింటే మాత్రం కోరి కోరి కష్టాలను కొని తెచ్చుకున్నట్లే. వీటితో పాటుగా బీరకాయలు అంటే ఈ మామూలు బీరకాయలు నేతి బీరకాయలు 2 రకాలు ఉంటాయి. వేటిని కూడా పాలు పోసుకొని వండుకోవటం కానీ లేదా నేతి బీరకాయ పచ్చళ్ళ రూపంలో కానీ ఈ బీరకాయలను అంటే బజ్జీల రూపంలో కానీ ఇట్లా ఏ రూపంలో కూడా వండినా తిన్నా కూడా ఈ బీరకాయ పీచు ఎలా ఉంటుందో మనకున్నటువంటి సమస్యలు కూడా మనల్ని వదిలిపెట్టకుండా అలా సాగుతూ ఉంటాయన్నమాట. కాబట్టి వీటిని వండొద్దు. తరువాత ములక్కాయ. ఈ ములక్కాయలు కూడా చాలా పొడవుగా మనకేంటంటే సమస్యలు అనేవి జీవితకాలం ఉండేటట్లుగా చేస్తాయన్నమాట. కాబట్టి ఈ ములక్కాయలను కూడా సాంబారుల్లో కానీ కూరల రూపంలో కానీ ఏ రకంగా కూడా పొరపాటున ములక్కాయలను వండటం కానీ తినటం కానీ చేయవద్దు. ఇక క్యాబేజ్. ఈ క్యాబేజ్ అనేది మనకు కష్టాలను పెంచడానికి చాలా పవర్ఫుల్గా ఉపయోగపడుతుంది. ఈ క్యాబేజ్ కూడా మనకు కొంచెం ఘాటుగా ఉంటుంది. కాబట్టి ఈ క్యాబేజ్ని వండటం కానీ తినటం కానీ చేయవద్దు. అలాగే దోసకాయ. ఈ దోసకాయలు మామూలుగా కూరల్లో వేసుకునే దోసకాయలు కానివ్వండి లేకపోతే కీర దోసకాయలు జ్యూసుల కోసం కానీ ఇట్లా ఏదైనా కానివ్వండి, ఈ దోసకాయల వల్ల కూడా దరిద్ర బాధలు అనేవి పట్టి పీడించే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి ఇవి అంటే మనకి పప్పుల్లో కానీ సాంబారుల్లో కానీ అలాగే ఈ కీర దోసకాయలు జ్యూసుల రూపంలో కానీ లేదా సలాడ్స్ రూపంలో కానీ వీటిని ఎట్టి పరిస్థితుల్లో రేపు వండొద్దు, తినొద్దు భోగి రోజు. వీటితో పాటుగా మష్రూమ్స్ అంటే పుట్టగొడుగులు, నాటు పుట్టగొడుగులు కావచ్చు, హైబ్రిడ్ కావచ్చు,
ఇవి కూడా మనకు నాన్ వెజ్ పోలికను నాన్ వెజ్ రుచిని ఇస్తాయి కాబట్టి వీటిని వండితే కష్టాలు తప్పవు. వీటితో పాటుగా తీపి గుమ్మడికాయ హల్వాలు స్వీట్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇలా తీపి గుమ్మడికాయ కావచ్చు లేదా బూడిద గుమ్మడికాయ కావచ్చు, ఇలా వేటిని కూడా జ్యూసుల రూపంలో కానీ లేదా స్వీట్స్ రూపంలో కానీ పొరపాటున కూడా వండటం కానీ తినటం కానీ చేయవద్దు. చేస్తే మాత్రం దరిద్ర బాధలు తప్పవు, అప్పుల పాలవుతారు. వీటితో పాటుగా బీన్స్, చిక్కుళ్ళు జాతికి సంబంధించినటువంటి కూరగాయలు. ఇవేంటంటే చిక్కుళ్ళు అంటేనే మన జీవితంలో చిక్కులు పెంచడానికి ఇవి బలమైన కారణమవుతూ ఉంటాయన్నమాట. కాబట్టి ఎంతటి పవిత్రమైనటువంటి రోజున వీటిని వండటం కానీ తినటం కానీ చేయవద్దు. తరువాత వీటితో పాటుగా దుంప జాతి అంటే మనకు మట్టిలో నుంచి పుట్టుకు వస్తాయి ఈ దుంపలు అనేవి. ఇవేంటంటే మనకి ఎలాగైతే పుట్టుకొస్తాయో మట్టిలో నుంచి, అలాగే మన కష్టాలను కూడా ఇప్పుడు కూడా మన జీవితంలో ఇట్లా పుట్టుకొచ్చేలా చేస్తాయన్నమాట. కాబట్టి ఈ దుంపలకు సంబంధించి ఏవి వండొద్దు, తినొద్దు. వీటితో పాటుగా ఉల్లిపాయ, రేపు కూరల్లో వచ్చేటప్పటికి ఉల్లిపాయలు, వెల్లుల్లి, వీటితో పాటుగా అల్లము, వీటిని కూడా వేయటం కానీ వండటం కానీ తినటం కానీ చేయవద్దు. ఎందుకంటే మనం నైవేద్యాలు పెడుతూ ఉంటాం కాబట్టి ఈ ఉల్లిపాయ కావచ్చు, వెల్లుల్లి కావచ్చు, అల్లం కావచ్చు, ఇవి మనకు మసాలాల కిందకు వస్తాయన్నమాట. కాబట్టి వీటిని వేటిట్లో వంటల్లో కూడా వేయవద్దు. వీటితో పాటుగా చాలామంది శాకాహారంగా చాలా తేలికగా భావించే కోడిగుడ్డు, కానీ ఇది మాంసాహారం. ఎందుకంటే ఇవి ఏ చెట్లకు కాయటం లేదు కాబట్టి కోడిగుడ్డును పొరపాటున వండొద్దు, తినొద్దు. పిల్లలకు కూడా అట్లా ఉడకబెట్టేసి ఇవ్వద్దు. ఇంకా నాన్ వెజ్ సంగతి చికెన్ కావచ్చు, మటను, ఫిష్, చేపలు, రొయ్యలు, పీతలు, నత్తలు, ఇలా నాన్ వెజ్కి సంబంధించివి ఏవి కూడా పొరపాటున వండినా తిన్నా కూడా మీ యొక్క పూజలన్నీ కూడా వృధా అవుతాయన్నమాట. కాబట్టి రేపు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కూరలను వండటం కానీ తినటం కానీ చేయొద్దు. ఇవి తప్ప ఇక మీరు మిగిలినవి ఏవైనా వండుకొని తినొచ్చు అనమాట. ఇక వీటితో పాటుగా ఎవరైతే బాగా డబ్బు సంపాదించాలి, జీవితంలో ఎదగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటారో అలాంటి వాళ్ళు మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి చక్కగా పూజకు ఆవు నెయ్యిని దానం చేయండి. అలాగే పంతులకి ఏంటంటే నల్ల నువ్వులను కూడా దానం చేయండి. ఇలా చేస్తే మీ ఇంటి యొక్క ఆదాయం అనేది విపరీతంగా పెరుగుతుంది. అప్పుల సమస్యలతో ఎవరైతే బాధపడతారో ఈ భోగి పండుగ రోజున బ్రాహ్మణులకు స్వయం పాకం దానం అనేది చేసి వారి యొక్క ఆశీర్వాదం అనేది తీసుకుంటే మీకున్నటువంటి అప్పులన్నీ కూడా త్వరలోనే తీరిపోతాయి. ఇంకా ఈ భోగి పండుగ రోజున విష్ణుమూర్తిని పూజించవచ్చు, లక్ష్మీదేవిని, అలాగే శ్రీకృష్ణుడిని పూజించిన, శ్రీరాముడిని పూజించినా కూడా, వెంకటేశ్వర స్వామిని పూజించిన, అంటే పిండి దీపాలు కూడా ఈ రోజున వెలిగిస్తే చాలా మంచిదన్నమాట. ఇలా చేయటం వలన ఆటంకాలు అనేవి మీ పనుల్లో లేకుండా విజయాలు అనేవి మీ సొంతం అవుతాయి. మీకు కుదిరితే మీ దగ్గరలో ఉన్నటువంటి విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళి చక్కగా అక్కడ దేవాలయంలో దీపాన్ని వెలిగించండి. ఈ రోజున ఏకాదశి వ్రత కథను చదివితే విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం అనేది త్వరగా కలుగుతుంది. కాబట్టి ఈ రోజున పిల్లలు, పెద్దలు అందరూ కూడా చక్కగా ఇలాంటి నియమాలను ఆచరించి గాలిపటాలు ఎగరవేసుకోవటము, అలాగే మనం చెప్పినట్లుగా ఇలాంటి నియమాలను ఆచరించటం వలన ఈ భోగి పండుగ అనేది మీకు, మీ కుటుంబంలో భోగభాగ్యాలను, అష్టైశ్వర్యాలను తెచ్చిపెడుతుంది. కాబట్టి చక్కగా ఇలా చేయటం వలన ఈ భోగి పండుగ అంటే మీకు వచ్చే సంవత్సరం దాకా మాత్రమే కాకుండా మీరు జీవితాంతం కూడా భోగభాగ్యాలతో సంతోషంగా తొలతూగటానికి ఈ సంక్రాంతి, భోగి ఇలాంటివన్నీ కూడా మీకు ఖచ్చితంగా ఆనందాన్ని, ఆయుష్ను పెంచుతాయన్నమాట. అర్థమైంది కదండి ఈ భోగి రోజున ఎలాంటి నియమాలను ఆచరించాలి, ఏ కూరలను వండకూడదు, తినకూడదు, స్నానం చేసే నీటిలో వేటిని వేసుకోవాలి, భోగి మంటలు ఎలా వేసుకోవాలి, పిల్లలకు భోగి పళ్ళు పోయటం, ఇట్లా ప్రతిదీ కూడా చేయాల్సినవి చేయకూడనివి అన్నీ కూడా. మన వీడియో కనుక మీకు నచ్చితే వీడియోకి తప్పకుండా ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమంది మిత్రులకు చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పించిన వారు అవుతారు. మీకు తెలిసిన బంధుమిత్రులకు షేర్ చేస్తే వారికి కూడా హెల్ప్ అవుతుంది. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది, అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ చేయొచ్చు. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికి ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటటువంటి మంత్రాన్ని కామెంట్ చేయటం వలన ఆ లక్ష్మీదేవి, విష్ణుమూర్తి యొక్క ఆశీస్సులతో మీరు అపర కుబేరులుగా మారుతారు. ఈ భోగి అనేది మీ జీవితాల్లోకి ఖచ్చితంగా భోగభాగ్యాలను, వెలుగులను తెస్తుంది. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములు.